వెల్కమ్ టు పిఎన్ టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు 200 రూపీస్ అయితే ఎర్న్ చేయబోతున్నాను. అది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ మీద క్లిక్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తారు. అక్కడ మీకు ఆఫర్ లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మనీ ఎర్నింగ్ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే వీడియో కూడా ఒక లైక్ చేయండి. మీకు ఇలా ఓపెన్ అయ్యాక ఫస్ట్ మీరు ఎంటర్ యూపీఐ దగ్గర మీ ఫోన్పే లేదా పేటీఎంకి సంబంధించిన యూపీఐ ఐడి ఇచ్చేయండి. నెక్స్ట్ ఎంటర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ దగ్గర మీ ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ దగ్గర అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అయితే ఇచ్చేయండి ఫస్ట్ మీ పాన్ కార్డులో ఉన్నట్టు. నెక్స్ట్ మీ ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ మీ జీమెయిల్ అయితే ఇచ్చేసి కింద పాన్ నెంబర్ ఇచ్చేసి యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చేసి సబ్మిట్ దగ్గర క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంట్రీ దగ్గర ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కింద ఆర్ యూ పొలిటికల్ ఎక్స్పోర్ట్ పర్సన్ దగ్గర నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం కిందకి వెళ్తే మీకు ఇలా చూపిస్తుంది. ప్రొఫెషనల్ అని సెలెక్ట్ చేసుకోండి ఆక్యుపేషన్ దగ్గర. నెక్స్ట్ ఇన్కమ్ దగ్గర 5 to 10 lakhs అని సెలెక్ట్ చేసుకోండి. కింద ట్యాక్స్ కేటగిరీ దగ్గర రెసిడెంట్ ఇండియన్ అని సెలెక్ట్ చేయండి. కింద ట్యాక్స్ స్టేటస్ దగ్గర ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకోండి. కొంచెం కిందకి వెళ్తే మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీకు నో అని అయితే చెక్ బాక్స్లో టిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ కింద 3 బాక్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా టిక్ మార్క్ చేసి కింద కంటిన్యూ దగ్గర అయితే క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీకు నామినీ యాడ్ చేయట్లేదు కాబట్టి నో దగ్గర టిక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ దగ్గర అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా చూపిస్తుంది 2 factor అథెంటికేషన్ అని. అక్కడైతే టిక్ మార్క్ ఇచ్చేసి పక్కన మీకు జనరేట్ ఓటీపీ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చేసి నెక్స్ట్ సబ్మిట్ దగ్గర అయితే క్లిక్ చేసి కింద కంటిన్యూ బటన్ దగ్గర క్లిక్ చేయండి. మీకు ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ ఐఎఫ్సి కోడ్, అలాగే మీ బ్యాంక్ నేమ్, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 times ఇచ్చేసి కింద సేవింగ్స్ దగ్గర అయితే సెలెక్ట్ చేసుకొని అకౌంట్ టైప్ దగ్గర నెక్స్ట్ మీకు ఇలా చూపిస్తుంది. ఈ టిక్ మార్క్ దగ్గర అయితే క్లిక్ చేసి కింద క్రియేట్ ఫోలియో దగ్గర అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ సిప్ అమౌంట్ దగ్గర 100 ఉంది కదా, మీకైతే ఫస్ట్ 5000 చూపిస్తుంది. అక్కడ మీరు 100 అని ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ దగ్గర మంత్లీ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ టు కార్ట్ అని కింద క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంత అమౌంట్ అయితే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 100 రూపీస్ మాత్రమే. కింద మేక్ పేమెంట్ దగ్గర క్లిక్ చేయండి. మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ పైన యూపీఐ ఆటో పే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు కింద రిజిస్టర్ యూపీఐ మ్యాండేట్ ఆటో అండ్ పే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీకు 2 factor అథెంటికేషన్ కోసం ఓటీపీ అయితే వచ్చేస్తుంది. ఓటీపీ ఇచ్చి కంటిన్యూ దగ్గర క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ 100 రూపీస్ పే చేయమంటుంది. మీరైతే కింద పే యూజింగ్ యూపీఐ దగ్గర అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీ ఫోన్లో ఏదో ఒక యూపీఐ యాప్ ఉంటుంది కదా, ఫోన్పే లేదా పేటీఎం, వాటి నుంచి అయితే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కింద పే నౌ దగ్గర అయితే క్లిక్ చేస్తే నేనైతే ఫోన్పే నుంచి అయితే పేమెంట్ చేస్తున్నాను. కింద పే 100 అండ్ సెట్ ఆటో పే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీకు పేమెంట్ చేశాక ఇలా చూపిస్తుంది కంగ్రాచులేషన్స్ అని. ఈ స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకొని మనం లాస్ట్లో గూగుల్ ఫామ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు పేమెంట్ చేశారు కదా, అక్కడైతే ఓపెన్ చేసి ఇక్కడ పేమెంట్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ మేనేజ్ ఆటో పే ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీరు చేసిన ఆటో పేని డిలీట్ చేసుకోండి ఆప్షన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ నేను టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చేసాను. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఎంటర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ దగ్గర మీరు సిప్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ రిజిస్టర్ ఈమెయిల్ ఉంది కదా, అక్కడైతే సిప్లో ఇచ్చిన జీమెయిల్ మీరు ఇచ్చేసేయండి. నెక్స్ట్ రిజిస్టర్ యూపీఐ ఐడి దగ్గర అయితే మీరు సిప్లో ఇచ్చారుగా, ఫస్ట్ ఆ యూపీఐ ఐడి ఇచ్చేసేయండి. నెక్స్ట్ అప్లోడ్ స్క్రీన్ షాట్ అడుగుతుంది కదా, ఇక్కడ మీకు 100 రూపీస్ పేమెంట్ చేశాక ఇలాంటి రిసిప్ట్ వచ్చింది కదా కంగ్రాచులేషన్స్ అని, అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ యాడ్ ఫైల్ దగ్గర అయితే క్లిక్ చేయగానే అక్కడ చూపిస్తుంది. అక్కడ నుంచి మీరు అప్లోడ్ చేసేయండి. మీకు ఇలాంటి రిసిప్ట్ ఒక మీ జీమెయిల్కి ఇలా వస్తుంది. ఈ జీమెయిల్కి వచ్చింది కూడా ఈ రిసిప్ట్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్ ఫామ్లో ఇక్కడ కింద యాడ్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ చేసి కింద సబ్మిట్ దగ్గర క్లిక్ చేస్తే మీ గూగుల్ ఫామ్ అయితే అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు వితిన్ 2-3 డేస్లో 200 రూపీస్ అయితే మీ యూపీఐకి అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అలాగే మీరు సిప్ చేసిన 100 రూపీస్ కూడా ఎలా విత్డ్రా చేసుకోవాలో నేను టెలిగ్రామ్ ఛానల్లో వీడియో పెట్టేస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడ నుంచి చూసి 100 రూపీస్ అయితే విత్డ్రా పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.